అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. వాలంటీర్లకే కాదు, రాజీనామా చేసిన వాలంటీర్లకు కూడా భారీ శుభవార్త అయితే చెప్పింది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజీనామా చేసిన వాలంటీర్లందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగింది. అందులో వాలంటీర్ల గురించి చాలా చర్చలు అయితే జరిగాయి. ముందుగా రాజీనామా చేసిన వాలంటీర్ల గురించి అయితే చర్చించుకున్నారు. వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయలేదు, కేవలం వైసీపీ కోసమే పనిచేశారు. అయినా సరే రాజీనామా చేసిన వాలంటీర్లకు శుభవార్త అయితే చెప్పింది కూటమి ప్రభుత్వం. రాజీనామా చేసిన వారిని ఖచ్చితంగా తీసుకుంటారా? మరి ఎవరిని తీసుకుంటారు అంటే కొంతమందిని మాత్రమే తీసుకుంటారు. 2,50,000 మంది పైగా వాలంటీర్లు అయితే ఉన్నారు. అందులో 1,08,000 మంది రాజీనామా చేశారు. చాలా గ్రామాలలో రాజీనామా అయితే చేశారు. కొత్త వారిని తీసుకోవడం కన్నా పాత వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. కానీ అందరినీ కాదు. రాజీనామా చేసిన వాళ్ళని అందరినీ తీసుకుంటారా అంటే కొంతమందిని మాత్రమే తీసుకుంటారు. డిగ్రీ చదివిన వాళ్ళనే తీసుకుంటారు. టీడీపీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అలాంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి, మీకు జీతాలైతే కొంతమందికి కొన్ని సచివాలయాల్లో జీతాలకి బిల్లు అయితే పెట్టడం జరిగింది. మరికొంతమంది బిల్లులు అయితే పెట్టలేదు. కానీ అందరికీ బిల్లులు పెట్టి జూన్ జూలై శాలరీలు అయితే 5,000 రూపాయలు ఇస్తారు. తరువాత ఆగస్టు నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే ట్రైనింగ్ ఇస్తారు. 15 రోజుల్లో జాబ్ అన్నది స్టార్ట్ అవుతుంది. కొత్త వాళ్ళనైతే తీసుకోరు.